10th class Mathematics Semester 1 First lesson Real Numbers వాస్తవ సంఖ్యలు Exercise 1.1 First one చూడండమ్మా Express each number as a product of its prime factors 1 140 2 156 3 3825 fourth 5005 fifth 7429 ఈ 5 సమ్స్ చేద్దాం. ఈ 5 లెక్కలు చెప్పుకుందాం, శ్రద్ధగా వినండి. ఫస్ట్ సమ్ చేద్దాం. 140 140లో ఏ టేబుల్ పోతుంది? మనం 2 టేబుల్ తీసుకుందాం. 2 7s 14 7 ఇక్కడ వేయండి. ఈ జీరోని కింద ఇలాగ దించేసుకోండి. మళ్ళీ 2 టేబుల్ తీసుకుందాం. 2 3s 6 2 3s 6 కదా. 3 ఇక్కడ వేయండి. ఇక్కడ ఎంత ఉంది? 7 ఉంది. 7 ఫింగర్స్ తీసి 6 ఫింగర్స్ క్లోజ్ చేయండి. చేస్తే ఎంత మిగులుతుంది అంటే సబ్ట్రాక్షన్ చెయ్యాలి. 7 ఏళ్ళు తీయండి, 6 ఏళ్ళు ముయ్యండి. మూస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. సబ్ట్రాక్షన్ చేసాం. 7లోంచి 6 తీసేసాం. తీసేస్తే ఎంత వచ్చింది? 1 వచ్చింది. అంటే సబ్ట్రాక్షన్ చేసాం. ఈ 1 ఏం చేయాలి? ఈ 0 పక్కన పెట్టండి. అప్పుడు ఎంత అయింది? 10 అయ్యింది. ఇప్పుడు 2 టేబుల్ చదవండి. 2 5s 10 35లో ఏ టేబుల్ పోతుంది? 5th టేబుల్ పోతుంది. 5 7s 35 అంతేగా. ఇప్పుడు ఏ టేబుల్ పోతుంది? 7th టేబుల్ పోతుంది. 7 1s 7 1 ఇక్కడ వేయాలి. అర్థమవుతుందా? మీకు ఇది తెలిసిందా? ఇది ఎలా రాయాలి? 2 into 2 into 2 into 2 into 5 into 7 into 1 ఇలాగ వెయ్యాలన్నమాట. 5 into 7 into 1. ఈ 1 వేసినా వేయకపోయినా పర్వాలేదు. 7 వరకు వెయ్యండి. 2 కదా. 1 2 2 టైమ్స్ రాసాం కదా. 2 స్క్వేర్ ఇంటూ 5 ఎన్నిసార్లు రాసాం? 1 టైమే రాసాం. కాబట్టి 5 to the power of 1. అలాగే 7 to the power of 1. 7 కూడా 1 టైమే కదా ఉన్నది. 7 to the power of 1 ఇలాగ చెయ్యాలి. సింపుల్గా వచ్చేసింది చూసారా లెక్క. శ్రద్ధగా విని శ్రద్ధగా రాసుకోండి 10th క్లాస్ పిల్లలు. ఇప్పుడు సెకండ్ సమ్ చూడమ్మా, శ్రద్ధగా వినండి. 156 ఏ టేబుల్ పోతుందో చూద్దాం. 156 1
2 టేబుల్ తీసుకుందాం. 10th క్లాస్ పిల్లలు శ్రద్ధగా వినాలి. 2 7s 14. ఇక్కడ ఎంత ఉంది? 15 ఉంది. 15 పక్కన వేసి 14 తీసేయండి. 5 ఫింగర్స్ తీయండి, 4 ఫింగర్స్ క్లోజ్ చేయండి. చేస్తే ఎంత వస్తుంది? 1. 1కి 1 కొట్టుకుపోయింది, అవునా? 2 7s 14 కదా, ఇక్కడ 7 వేయాలి. ఇక్కడ మనం ఏం చేసాం? సబ్ట్రాక్షన్ చేసాం. అర్థమవుతుందమ్మా? ఈ 1 తీసుకెళ్ళి 6 ముందు వెయ్యాలి. అప్పుడు ఎంత అయింది? 16 అయ్యింది, అవునా? 2 8s 16. 8 వేయండి. వేసారమ్మా? 78లో ఏ టేబుల్ పోతుందో చూసుకోవాలి. ఏ టేబుల్ తీసుకుందాం? 2 టేబుల్ తీసుకుందామా? వేయండి. 2 3s 6. 3 ఇక్కడ వేయండి. ఇక్కడ ఎంత ఉంది? 7 ఉంది. 7 పక్కన వేయండి. మనకి ఎంత వచ్చింది? 6 వచ్చింది. 7 ఫింగర్స్ తీయండి, 6 ఫింగర్స్ క్లోజ్ చేయండి. ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి, అవునా? 7 ఫింగర్స్ తీయండి, 6 ఫింగర్స్ క్లోజ్ చేయండి. చేస్తే ఎంత మిగిలింది? 1 మిగిలింది. ఈ 1 ఎక్కడ వెయ్యాలి చెప్పండి? 8 ముందు వెయ్యాలి. వేస్తే ఎంత అయింది? 18 అయింది. 2 9s 18. అర్థమైందమ్మా? ఇప్పుడు ఏ టేబుల్ పోతుంది? 3 టేబుల్ పోతుంది. 3 టేబుల్ వేసుకోండి. 3 1s 3. 1 వేయండి. 3 3s 9, అవునా? 3 వేయండి. వేసారా? ఇప్పుడు ఎంత అయింది? 13 అయింది. 13లో ఏ టేబుల్ పోతుంది? 13th టేబుల్ తీసుకోండి. 13 1s 13. 1 వేయండి. ఇప్పుడు మనకి ఎలా వచ్చింది? ఎలాగా వచ్చింది, అవునా? అర్థమైందా మీకు? 2 into 2 into 3 into 13 రాయండి. 2 into 2 into 3 into 13. 2 ఎన్ని టైమ్స్ వచ్చినాయి? 2 టైమ్స్ వచ్చినాయి కదా. 1 2 కదా, 2 స్క్వేర్ రాయండి. 3 1 టైమే వచ్చింది. 3 to the power of 1. 13 1 టైమే వచ్చింది. 13 to the power of 1. అంతే, సింపుల్గా వచ్చేసింది చూడండి. 10th క్లాస్ పిల్లలు శ్రద్ధగా వినండి.